ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో 2-3 రోజులుగా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరి ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. జిల్లాలో పంట పొలాలు నీట మునగటంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. ఇక నగరంలో వర్షాలకు ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు బల్దియా అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. నగరంలో వర్ష బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. హుస్సేన్ సాగర్ కు కూకట్పల్లి, బాలానగర్, సికింద్రాబాద్, బేగంపేట్, సూరారం నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తోంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ కు 1850 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుండగా 22 వెంట్ల ద్వారా ప్రస్తుతం 1600 క్యూసెక్లు మూసీలోకి వెళ్తున్నాయి. తెల్లవారుజామున కురిసిన భారీ వానలకు సిటీలో పలు కాలనీల్లోకి నీళ్లు చేరాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. రోడ్లపై వర్షం నీరు నిలిచి ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి. కేపీహెచ్బీ కాలనీ, హైదర్నగర్, వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ, ముసాపేట్, బాలానగర్లో భారీ వర్షం పడింది. పలు కాలనీల్లో వరద నీరు ఇళ్లలోకి చేరి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సెక్రటేరియట్, అబిడ్స్, బషీర్బాగ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, లక్డీకపూల్ ప్రాంతాల్లో సాయంత్రం వరకు వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చందనగర్, మియాపూర్, గచ్చిబౌలి, మూసాపేట్ ఏరియాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఓల్డ్ సిటీ పరిధిలోని చాంద్రాయనగుట్ట, చత్రినాక, ఫలక్నుమా, బండ్లగూడ, సంతోష్ నగర్, కాంచన్బాగ్, శాలిబండ ఏరియాల్లో తేలికపాటి వానలు పడ్డాయి. ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్, దిల్సుఖ్ నగర్, కోటి, అబిడ్స్ లో వాన దంచి కొట్టింది. మేడిపల్లి, ఫీర్జాదిగూడ ఏరియాల్లో వరద పోటెత్తింది. కాలనీల్లోకి వరద నీరు చేరి జనం ఇబ్బందులకు గురయ్యారు. వరంగల్ వైపు వెళ్లే వాహనాలు భారీగా బారులు తీరాయి. దీంతో ఉప్పల్ నుంచి మేడిపల్లి వరకు ట్రాఫిక్ జామ్ అయింది. సికింద్రాబాద్ పార్షిగుట్టలో వర్షం బీభత్సం సృష్టించింది. వినోబా నగర్ లో తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఇండ్లలోని వరద నీరు వచ్చి చేరింది. పార్షిగుట్ట, బౌద్ధనగర్, గంగపుత్ర కాలనీలు నీట మునిగాయి. వరదలో కారు, బైకులు కొట్టుకుపోయాయి. ఇటు పార్షిగుట్టలోని స్ట్రీట్ నెంబర్ 17లో వరద పోటెత్తింది. దీంతో వరదల్లో కొట్టుకుపోయి విజయ్ అనే యువకుడు చనిపోయాడు. సిటీ శివార్లలోనూ వర్షం కురిసింది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గండిమైసమ్మ, షాపూర్ నగర్, సుచిత్ర, పేట్ బషీర్బాద్, గండ్లపోచంపల్లి, జీడిమెట్ల, సూరారంలో భారీ వర్షానికి రోడ్లపై నీరు చేరింది. గండిమైసమ్మ చౌరస్తా నుంచి నర్సాపూర్ వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. సిటీలో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. యాదాద్రి, భువనగిరి జిల్లాలో మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. బోలేపల్లి, సంగెం మధ్య రోడ్డు మీద నుంచి మూసీ ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. రుద్రవెల్లి, జూలూరు మధ్య రోడ్డు లెవెల్ బ్రిడ్జి మీద నుంచి ఉధృతంగా మూసీ ప్రవహిస్తోంది. ఇటు హైదరాబాద్లో భారీ వర్షాలతో ప్రవాహం మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. జిల్లాల్లో 2-3 రోజులుగా కురుస్తున్న వానలకు చెరువులు, కుంటలు నిండిపోయాయి. గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారీగా వర్షం కురిసింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గద్వాలలో అక్కడక్కడా పిడుగులు పడ్డాయి. నాగర్ కర్నూలు జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి పంట పొలాల్లో వర్షపు నీరు చేరి 100 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కంది, మొక్కజొన్న, మునగ తోటలు, మిరప పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో మొక్కజొన్న పంటలు నేల కొరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. అకాల వర్షం పడడం వలన మొక్కజొన్న 5 ఎకరాలు వేసినాం. మొత్తం చేతికొచ్చే టైంలో మొత్తం నేలపాలై బీభత్సానికి, గాలి వాన బీభత్సానికి మొత్తం నేలమాటం అయిపోయింది. పెట్టుబడులు పెట్టుకున్న మొత్తం రైతులము దానివల్ల నష్టం జరిగింది. మాకు దీనిపైన ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాం. మొత్తం రామలతో సహా మొత్తం పీకొని పోయినాయి, మొత్తం ఇరిగిపోయి నేలమట్టం అయినాయి. అందు గురించి ప్రభుత్వం ఎమ్మడే స్పందించి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మెదక్ జిల్లా రామాయంపేటలో భారీ వర్షానికి కాలనీలు జలమయమయ్యాయి. పట్టణంలోని పలు బస్తీలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరి జనం ఇబ్బంది పడ్డారు. అటు ఖమ్మం జిల్లాలో వర్షాల ప్రభావం సింగరేణిపై పడింది. కుండపోత వర్షానికి జేవీఆర్, కిస్టారం ఓపెన్ కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.
భారీ వర్షాలుంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమయ్యారు జీహెచ్ఎంసీ అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పలు కీలక సూచనలు చేశారు. వరద నీరు నిలిచిపోయే ప్రాంతాలు, ప్రధాన రహదారులు, పనులు జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. భారీ బిల్డింగ్లు, నాలాలు, చెరువుల దగ్గర పరిస్థితిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. జోనల్ డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఫీల్డ్లోకి వెళ్లి అక్కడి పరిస్థితులపై ఫోకస్ పెట్టాలన్నారు కమిషనర్ ఆమ్రపాలి. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్లో వర్షాలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు అధికారులు.